రానున్న ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మనకు నిధులు సమకూర్చుతున్నారన్నారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే వరుస 2 సార్లు నిధులు నియోజకవర్గ అభివృద్ధికి 14 కోట్లు విడుదలయ్యాయన్నారు. పనుల కేటాయింపులో కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. రుణమాఫీ, రైతు భరోసాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న విపక్షాల తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ వారికి ప్రభుత్వ ఆలోచన విధానాలను వివరించాలన్నారు. ఎన్నికలేవైనా ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి అని అందరూ అదేవిధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు కేసీఆర్. మీ అందరికీ తెలుసు, మనమంతా రేవంత్ రెడ్డి గారికి, సీతక్క గారికి నేను ఒకటే ఏకవాక్య తీర్మానం మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆదిలాబాద్ నుంచి 10 కోట్ల రూపాయలు భీమ్సర్ బ్రిడ్జ్కి కానీ, రాంపూర్ బ్రిడ్జ్కి కానీ, అలాగే జామే నుంచి రోడ్డుకు కానీ 4 కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ నిధులు, 10 కోట్ల రూపాయల పంచాయతీరాజ్ నిధులు, గిమ్మె నుండి ఆకోలి వరకు బీటీ రోడ్ కానీ, ఇవన్నిటినీ దాదాపు 14 కోట్ల రూపాయలను ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి మనం ఓడిపోయినా సరే మన మాటను పట్టించుకొని మన సమస్యల్ని విన్నటువంటి, మన 14 కోట్ల నిధులు ఇచ్చినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారికి ఏకవాక్య తీర్మానంతో గట్టిగా చప్పట్లు పెట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. మన ఆదిలాబాద్ పట్ల చిత్తశుద్ధి దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది. ఇది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీని నమ్ముకునేటువంటి కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ ఎస్డిఎఫ్ పనులల్లో కానీ, ఇంకా ఏదైనా కానీ ఆ పనులల్లో వారికి కూడా మనం ముఖ్య ప్రాధాన్యతను ఇస్తాం. అలాగే మనల్ని నమ్ముకొని ప్రజాబలం ఉన్నటువంటి అనేక మంది నాయకులు వచ్చిండ్రు, వారిని కూడా మనం సగౌరవంగా గౌరవించుకుంటాం, వాళ్ళని కూడా హక్కున చేర్చుకుంటాం. మీరు మొన్న దీపాదాస్ మున్షి గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే మన ఇన్ఛార్జ్ విశ్వనాథం గారు, మన ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, వీళ్ళతో సుదీర్ఘంగా 5 గంటల సేపు మీటింగ్ జరిగింది. దాంట్లో గుడిపల్లి నగేష్ గారు లాంటి, దేవిదాస్ చారి గారు లాంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు. 5 గంటల సేపు సుదీర్ఘంగా నేనేం మాట్లాడినా కూడా వాళ్ళు విన్నారు. కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తల్ని మనం కాపాడుకోవాలా, మన కార్యకర్తల్ని బలం పెంచాలా, అందరినీ కూడా మనం హక్కున చేర్చుకోవాలా. మీ అందరికీ తెలుసు,